గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ నేత నాగబాబుకి ఒక నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రచారం. ఎన్నికల సమయంలో అటు టీడీపీ వైపు కావచ్చు, ఇటు జనసేన వైపు కావచ్చు, బీజేపీ వైపు కావచ్చు, కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా నామినేటెడ్ పోస్టులతోటి న్యాయం చేయాలి అని చెప్పి కూటమి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే జనసేన విజయంలో తనదైనటువంటి కీలక పాత్ర పోషించినటువంటి నాగబాబుకు కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇవ్వబోతున్నారనేది సమాచారం. ముందుగా ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారనేటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా దీన్ని ఆయన ఖండించడం జరిగింది. తన వరకు అలాంటివి వార్తలేవి రాలేదని, తాను కోరుకోవట్లేదని, అలాగే తనకు అలాంటి సమాచారం కూడా ఏమీ లేదని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఆ వివాదాన్ని, ఏదైతే ఆ వార్తలు వచ్చాయో దానికి తెరబడింది, ఆ ప్రచారానికి తెరబడింది. దీని తర్వాత ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది. నాగబాబుకి ఒక కీలక పదవి ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ అడిగారని, దాంట్లో భాగంగానే ఆయనకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. దీని ప్రకారమే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాగబాబుని నియమించబోతున్నారు. 2 లేదా 3 రోజుల్లో దీని మీద ఒక ప్రకటన విడుదల కాబోతుంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం.